ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరో తెలుసా అండి మీకు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక గవర్నర్ గారు ఉన్నారు, నాకు తెలిసి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి. ఈరోజు భారత రాష్ట్రపతిగా ఎవరున్నారు? ముర్ము గారు ఒక ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకురాలు. కొన్ని ముఖ్యమైన పదవులు మినహా సామాన్య ముఖ్యమైన పదవులు మినహా అంటారు, తూతూ మంత్రంగా ఇచ్చిన పదవులు మినహా అంటే అది వేరు మాట. ముఖ్యమైన పదవులే ఆ వర్గాలకు ఇస్తున్నారు. పార్లమెంటులో అంబేద్కర్ ఫోటోను పెట్టిందే ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఫోటో పెట్టడమే కాదు, ఎన్నో అవకాశాలు ఈరోజు దళితులకు అణగారిన వర్గాలకు కల్పిస్తున్నారు కాబట్టి అందరి ఆమోదం దొరుకుతుంది. అదేవిధంగా నేను చెప్తా ఉన్నా, మీరు మొత్తంగా మీరు కూడా ఒక ట్రాప్లో పడ్డారు. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రాపగండాలు కానీ లేదంటే ఇతర రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలు మేమేం బల్లి సమాజంలో ఉన్నటువంటి అభిప్రాయాలను మీ ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ బీజేపీకి వ్యతిరేకము లేకుంటే బీజేపీ ఆలోచన విధానాలకు వ్యతిరేకము, దాంట్లోకి ఇట్లా వెళ్ళిన ఆ పార్టీలకు మీరు అని అంటున్నారు. బాబాసాహెబ్ అనడం కాదు, మత ప్రాతిపదికన అదే అంటున్నా. మతం గురించి కులం గురించి బాబాసాహెబ్ ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడినారో మన అందరికీ తెలుసు. వారు ఎప్పుడు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నారు. మీరు ఏ మతమైనా ఏ కులమైనా పర్వాలేదు, మీకు నచ్చినట్టుగా వ్యవహరించండి, అది భారత రాజ్యాంగం మీకు హక్కు కల్పిస్తుంది అని చెప్పినారు. అట్లా వారు బౌద్ధ మతం వైపు వారు వెళ్ళడం జరిగింది. ఎవరు ఏ మతంలో ఉన్నా పర్వాలేదు కానీ ప్రజల అభిమతంగా ఉండాలి, మనం పౌరులం అనేటోళ్ళము, దేశ భావన కలిగి ఉండాలి, జాతీయ భావన కలిగి ఉండాలని జాతి గురించి జాతీయ వాదం గురించి అద్భుతంగా మాట్లాడింది బాబాసాహెబ్ అంబేద్కర్. అయితే అదే తీరులో అదే పంతాలో ముందుకు పోతున్నది భారతీయ జనతా పార్టీ. రకంగా కొన్ని వర్గాలను దూరం చేయడం వల్ల ఒక రాజకీయ లబ్ధి పొందొచ్చు అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కానీ నేను గమనించి ఒక సంవత్సర కాలం పాటు అవగతం చేసుకొని వస్తున్న దాంట్లో మా ప్రజలే నన్ను ఏ పార్టీకి వెళ్తున్నారని సూచన చేసేటప్పుడు నేను కూడా నా అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది బాహాటంగా. మీరు అంటున్నారు మీరు బీజేపీలోకి వెళ్తామని, నేను కాంగ్రెస్లో కూడా మంచి నా విధానాలు వాళ్ళ విధానాలు నచ్చి నా మాటతో ఏకీభవించి మా ఎజెండాను వాళ్ళు మోస్తారనే నమ్మకం ఏర్పడితే కాంగ్రెస్ కూడా వెళ్తా అన్నా. కానీ వాళ్ళు ఎక్కడ బయట పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళు గుప్పుగా వస్తే తీసేసుకుందాం, గువ్వల బాలరాజ్ మంచి ఒకడు పని చేస్తాడని నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. బీజేపీ పార్టీ వాళ్ళు నన్ను పెద్దగా సంప్రదించింది ఏం లేదు, వస్తే ఆహ్వానిస్తాము అన్నారు. కానీ నేను మాత్రం విచక్షణ ఉంది కాబట్టి, నాకు అవగాహన ఉంది కాబట్టి నేను నిర్ణయం తీసుకొని ప్రజల అభిష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. దానికి రకరకాల రంగు పులిమేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మతతత్వ పార్టీలో చేస్తున్నారు, మేము చేరుతున్నారు, మీరు సెక్యులరిస్ట్ అని మాట్లాడుతున్నారు అని రకరకాలుగా రోజు ఇవే ప్రశ్నలు అవుతున్నాయి. దీనికి సరైన పద్ధతిలో మీరు అనుకుంటున్నట్టుగా గువ్వల బాలరాజ్కి టికెట్ రాదు, ఎమ్మెల్యే కాడు, ఎంపీ, నేను ఏ పదవి లేకపోయినా పర్వాలేదు, వీళ్ళు ఏదైతే కుట్రపూరితంగా ఆంతర్యాలు సృష్టించి సమాజంలో భారతీయ జనతా పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారో ఆ కుట్రలను పటాపంచలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పార్టీ ఏ అవకాశం ఇచ్చినా నేను పార్టీ గొంతునైతే వారి ఆలోచన విధానాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలు ఒకటి అని అర్థం చేసుకుని నేను ప్రజలకు అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తా. మొత్తంగా దళితులను ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే వాడుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దళితులు బుద్ధి చెప్పేటువంటి పద్ధతిలో నా కార్యాచరణ మొదలుపెట్టి పార్టీ అనుమతి పార్టీ సూచన మేరకు నేను ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళేటువంటి బీజేపీ పార్టీలో గువ్వల బాలరాజుకు ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా, మినిస్టర్ చేయకపోయినా, అధికారికంగా ఏ టికెట్ ఇవ్వకపోయినా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అరే ఒక టర్మ్ పదవి లేకుంటే ఏమవుతుంది? ఇప్పుడు నేను పదవి లేదు, చచ్చిపోతున్నా. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి నేను నాకున్న సమయాన్ని ప్రజా కోణంలో ఆలోచన చేసి ప్రజలకు ఇంకేమైనా మెరుగైన సేవలు చేయొచ్చు, ఎవరి ద్వారా సాధ్యమవుతుందని పూర్తి అవగతం చేసుకొని నిర్ణయం తీసుకొని ఉన్నా. గోషామహల్ ఎమ్మెల్యే ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు నాకు అవకాశం రాకున్నా భవిష్యత్తులో రాకపోని, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకున్నది, నేను అనుకున్నది, ప్రజలు కోరుకుంటున్నది, పేదలు అనుకుంటున్నది, డౌన్ ట్రాడెన్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అంత్యోదయ ఎవరి ద్వారా అయితే అందుతుంది అని విశ్వసిస్తూ వాళ్ళ నమ్మకాలను వమ్ము చేయకుండా బీజేపీ పార్టీ ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు వారి వైపు నడుస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించి వాళ్ళని గెలిపిస్తే చాలు కదా. నేను నిలబడాలి, గెలవాలనేది ఏముంటుంది? ఇంకా ఇది కొత్త కాదు కదా. 2 సంవత్సరాలు ఈ చిన్న వయసులో నేను 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా నేను సేవలు అందించిన దాంట్లో నాకు కావాల్సినటువంటి తృప్తి దొరికింది.
రాజాసింగ్ గారు తెలుసా గోషామహల్ ఎమ్మెల్యే? ఎస్, నా ఫ్రెండ్ ఆయన. మీ ఫ్రెండా? ఎస్. ఓకే, ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పరోక్షంగా మిమ్మల్ని ఉద్దేశించి. బీజేపీకి వచ్చిన కొత్తలో ముందు కూర్చుంటుంది, రాను రాను అది వెనుక కూర్చేస్తారు. మనం అనుకున్న సొంత లక్ష్యాలను నెరవేర్చుకోవడం బీజేపీ పార్టీలో సాధ్యం కాదు. మనల్ని నమ్ముకున్న కార్యకర్తలకు మనం పదవులు ఇప్పించడం కూడా మన వల్ల కాదు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది శత్రువులు మన పార్టీలోనే ఉన్నారు, వాళ్ళు ఎదగనియరు మనల్ని. కాబట్టి ఈ విషయం తెలుసుకొని కొత్తగా పార్టీలోకి వచ్చే వాళ్ళు రావాలి. దానికి ఫర్ ఎగ్జాంపుల్ మీ జిల్లాకు సంబంధించిన జితేందర్ రెడ్డి ఇంకొంతమంది నాయకుల పేర్లు చెప్తూ ఉద్ఘాటించాడు. అది ఇండైరెక్ట్గా మిమ్మల్ని నాకు సామెతలు చెప్పడం పెద్దగా రాదు. నేను ఏం నా కడుపులో ఏముంటే నేను బయటకు మాట్లా అశ్వత్థామ అతహ కుంజరహ సంథింగ్ ఏదో పదం ఉంటుంది. దాని మీనింగ్ను డైవర్ట్ చేస్తూ కట్ చేసి ఒక మీనింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది. అదే రాజాసింగ్ గారు నన్ను సాదరంగా స్వాగతిస్తున్నాం పార్టీలోకి అనే విషయాన్ని ఎక్కడ కూడా మాట్లాడట్లేరు మీడియా మిత్రులు. మీరు చూడండి కావాలంటే వారి స్టేట్మెంట్, వారి ప్రెస్ నోట్. అలా స్వాగతించినప్పుడు ఈ స్టేట్మెంట్ స్వాగతించి వారు ఏ కోణంలో అన్నారో వారిని ఎప్పుడైనా కలిసినప్పుడు నేను మాట్లాడతా. కానీ వారు చెప్పింది ఏంది అని అంటే నాకున్న అనుమానం రాజకీయ లబ్ధి కోసం వచ్చిన వాళ్ళ, లేకుంటే ఒక స్పిరిట్తో రాకుండా ఏదో పార్టీ ఉంది, ఆ పార్టీలో గుర్తింపు లేదు, ఈ పార్టీలో చేరడం, ఈ పార్టీలో అవకాశం వచ్చినప్పుడు చేద్దామని అంటున్నారా. కాబట్టి వాళ్ళు అనుకున్న స్థాయిలో పని చేయకపోవచ్చు, అనుకున్న స్థాయిలో గౌరవం దక్కకపోవచ్చు. కానీ నాకు పూర్తి స్థాయి విశ్వాసం ఉంది. నేను ఒళ్ళొంచి పనిచేస్తా, చిత్తశుద్ధితో పనిచేస్తా, నా గౌరవాన్ని నేను దక్కించుకుంటా. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి లక్ష్యాలను నెరవేర్చుకునే విధంగా కుర్చీ కోసం కాకుండా, గౌరవం గుర్తింపు కోసం కాకుండా నా విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేస్తా. ఖచ్చితంగా పార్టీ మెప్పు పొందుతా. నేను అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరే పరిస్థితి తీసుకొస్తా. సంతృప్తిగా నేను నా విధి నిర్వహణలో ముందుకు దూసుకుపోతా తప్ప వెనక కుర్చీ, ముందు కుర్చీ, వెనక పక్క కుర్చీ అనే దాని గురించి కుర్చీల వేటలో మాత్రం నేను ఉండననేది మాత్రం స్పష్టం చేస్తాను. రైట్ అయినా ఫైనల్గా విషయం చెప్పండి. గువ్వల బాలరాజు అంటే ఫైర్ బ్రాండ్ అని మీరే చెప్తున్నారు. సరే ప్రజలలో చర్చ ఉంది. దానికి ప్రధానమైన కారణం వివాదాస్పద వ్యాఖ్యలు, లేదా అధికారులను బెదిరించడాలు, లేదా ప్రజల్ని కూడా కోపంతో కాస్త అసహనంతో వ్యవహరించడాలు, కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించడాలు, ఇలాంటి అంశాలన్నీ మీ చుట్టూ చేరి వివాదాస్పదమయ్యి మీరు ఎవరి మాట వినరు, మొండి వైఖరితో ఉంటారు, అహంకారం ఎక్కువ, ఎక్కడో ఒక చోట దొరలకు భూస్వాములకు ఉండేటువంటి ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్తో ఉంటాడనే ఒక ఆరోపణ మీ మీద ఉన్నది. మీరు అదే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర ఏంటంటే నాకు ఆత్మీయులుగా ఉంటున్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి మిత్రులను విడదీయాలి అని అంటే గువ్వల బాలరాజుకు ఒక ముద్ర వేయాలి. ఈయన అగ్రవర్ణాలంటే ఈయన గిట్టదు అని ముద్ర వేసి విడదీసే ప్రయత్నం చేశారు. పాపం ఈరోజు మిత్రులు కొంతమంది వాస్తవం అది కాదు, మేము వెళ్ళిన పరిస్థితి వేరు, కానీ ఆ రకంగా వాళ్ళు ప్రచారం చేసుకొని ఏం తెలియనటువంటి వాళ్లకు నీ పైన వ్యతిరేక భావన నింపేట్టుగా వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. కానీ ఎప్పటికీ మీరు మా కుటుంబ సభ్యులే, ఎప్పటికీ మీరు మా మిత్రులే అని మాట్లాడుతుంటారు. కాబట్టి అగ్రవర్ణ అహంకారం అని, మీరు అగ్రవర్ణాలకు వ్యతిరేకమని రకరకాల పదాలు ఎన్ని వచ్చినా, ఎన్ని మాటలు నా పైన విమర్శలు వచ్చినా నేను కుంగిపోయేది లేదు. ప్రజలను విడదీసి మిత్రం దోస్తాని కానీ లేదంటే రాజకీయం కానీ చేసే ఆలోచన నాకు లేదు. అందరివాడిగా కలిసి పోయే ప్రయత్నం చేస్తా. కానీ కొంత నాకు తెలిసి వచ్చినట్టు అంశం ఏంటంటే చెప్పే విధానంలో కొంత కూల్గా చెప్పాలనేది మాత్రం కోరుకుంటున్నారు. కానీ నాకు ఏజ్ అనుకోండి, లేకుంటే స్వతహాగా నా స్వభావం అనుకోండి, మీరు నాకు మా ఫాదర్ని కనుక గమనిస్తే నాకున్నటువంటి ఫైర్ చూస్తే నాకున్న స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, నిజాయితీ, అంతకంటే ఎక్కువ నిజాయితీగా, అంతకంటే ఎక్కువ కోపంగా ఉంటారు. కారణం ఏంటంటే జీవితం చాలా చిన్నది. ఎవరు వస్తే వాళ్ళతో గంటల తరబడి మాట్లాడే నైజం నాకు కాదు. చెప్పిందే చెప్పి అదే క్యాసెట్ను తిప్పి వేయడం వల్ల కొన్నిసార్లు మంచి తమ్ముడు అంటాం, మంచిదన్న అంటాం, రకరకాలుగా చెప్తాం. అదే చెప్తుంటే అరే పోయే బాబు ఎంతసేపు చెప్తావు, వేరే వాళ్ళని కలవాలని మాట్లాడతాం. ఇవన్నీ పోతున్నాయి. లాస్ట్కి అది మాత్రం ఆ స్టాంప్ వేసే ప్రయత్నం చేస్తున్నాను. అంత మాత్రాన నేను తృప్తిగా లేనని కాదు, నేను తృప్తిగా ఉన్నా. నేను చేసిన నాకు అక్కసు లేదు, నేను మందు తాగను. అదేవిధంగా నాకేదో లోటు ఉండి నాకు అసహనం కాదు, నాకుండే యాంగ్జైటీ మాత్రం ఒకటే, నాకు ఉత్సాహం మాత్రం ఒకటే.
సాధ్యమైనంత మేరకు అది మీకు నష్టం చేకూరుస్తుందా లాభం చేకూరుస్తుందా రాజకీయాలలో? నష్టం చేకూర్చని లేకుంటే ఇతరులకు పెద్ద ఆయుధంగా మారని పర్వాలేదు. కానీ నేను చెప్తున్నటువంటి విషయాన్ని మాత్రం అర్థం చేసుకుంటే ఎవరైనా ఈ విమర్శల నుంచి బయటకు వస్తుంది. మీరు చూడండి, మొదటిసారి ఎమ్మెల్యేగా నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు నా వయసు 31 సంవత్సరాలు. రెండవసారి పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు 36 సంవత్సరాలు. మళ్ళీ రెండవసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు నాకు 41 సంవత్సరం వరకు వచ్చింది. ఇప్పుడు ఎప్పుడూ లేనిది కోపము, అగ్రవర్ణాలకు వ్యతిరేకము అనేది కొత్తగా చేసిండ్రంటే సునీల్ కనుగోలు గారు, రేవంత్ రెడ్డి గారు, వీడు ఫైర్ బ్రాండ్, వీడు ఎవడికి వినడు, వీడే కనుక మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడితే ఏమైనా అనొద్దు, కానీ చెడు కూడా ఆడుకుంటాడు. మా పూర్వతరాలు వారికి తెలుసు. అది తర్వాత అన్ని విషయాలపైన అవగాహన ఉంది, చదువుకున్నాడు, యువకుడు, ఎవరికి భయపడడు, లొంగడు అనే ఉద్దేశంతో కుట్ర చేసి ఓడించిన పరిస్థితే తప్ప నేను ఇప్పుడు నా పైన గెలిచిన ఎమ్మెల్యే పైన కాదు ఓడిపోయింది. నేను రేవంత్ రెడ్డి గారితో పోటీపడి ఆయన విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మా పార్టీ పైన వస్తున్నటువంటి విమర్శల విషయంలో మా పార్టీ హక్కును చేర్చుకోలేదా, నన్ను స్వార్థంగా వాడుకోలేదా అనేది ప్రస్తుతం. కానీ పార్టీ విధానాలకు, పార్టీ లైన్లో నేను మాట్లాడడం వల్ల నేను ఇతరుల కుట్రలకు బలి కావడం అయిన మాట వాస్తవం. కానీ ఎంతకాలం ఆ కుట్రలకు బలి కావాలి, ఎంతకాలం వాళ్ళ జపం చేయాలి, ఎంతకాలం వాళ్ళకు రక్షణగా ఉండాలి? నా ఆశయం ప్రజలకు రక్షణగా ఉండాలి, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలి. నాకు పుస్తకాలు ఇచ్చినటువంటి తెలివి, లేకుంటే సమాజం ఇచ్చినటువంటి జ్ఞానము ప్రజల అభ్యున్నతి కోసం, ప్రజల చేయూత కోసం వాడుకోవాలని మాత్రమే నేను బయటికి రావడం జరిగింది తప్ప ఎవరెన్ని ముద్రలు వేసినా, ఇంకా వారు అన్నట్టుగా మీరు కనుక నా టీవీ డిబేట్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ నేను బయట మాట్లాడుతున్న విధానం కానీ ఎవరినో ఇంప్రెస్ చేయడానికి కాదు. కొంత అవగాహన పెరిగింది, కొంత పెద్దగా పని ఏం లేదు నాకు. ఇప్పుడు నేను ఇంత రాత్రిపూట మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నా అంటే నాకు హడావిడి ఏం లేదు కాబట్టి కూల్గా ఇస్తున్నా. అదే ఒకవేళ కనుక మీరు నేను ఎమ్మెల్యేగా వచ్చి ఉన్నప్పుడు ఇంటర్వ్యూకి వచ్చి ఉంటే మీరు గంట సేపైనా నేను 10 నిమిషాలు కూడా మాట్లాడే సమయం ఇచ్చేవాడిని కాదు. ఎందుకంటే ది సెన్స్ ఆఫ్ డ్యూటీ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ద సెన్స్ ఆఫ్ బ్యూటీ. నా డ్యూటీ అనేది ముఖ్యం. బ్యూటీ అంటే మీరు ఎవరిలో వచ్చి మీకోసం, మీ టీవీల కోసం, వాళ్ళ కోసం మాట్లాడుకుంటూ ఏదో పబ్బం గడపడము, అనవసరంగా పాపులారిటీ కోరుకోవడం అనేది బ్యూటీ కిందకి వస్తుంది నాకు. నేను ఆ పాపులారిటీ కోసం, నా ఇమేజ్ క్రియేషన్ కోసం ఎప్పుడు పని చేయలేదు. ఇప్పుడు సమయం దొరికింది కాబట్టి కొంత మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నా. మాతో పంచుకోవడం అంటే ప్రజలతో పంచుకో అదే అంటారు. నాకు అర్థమైంది ఏంటంటే నేను ఒక్కడిగా ఎంత మాట్లాడినా పెద్దగా వెళ్ళదు. మీ ద్వారా ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా అయితే విస్తృతంగా సమాజానికి చేరుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరితోనూ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా చాలా కీన్గా రాజకీయాలను కూడా గమనిస్తున్నారు. పాలమూరు జిల్లా అంటే ఎక్కువ సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటాడు కదా రేవంత్ రెడ్డి గారు, మరి అదే జిల్లాకు చెందిన మిమ్మల్ని ఆహ్వానించలేదా? రేవంత్ రెడ్డి గారు లేదంటే ఇంకా పేర్లు తీయం కానీ టాప్ హైకమాండ్ నుంచి పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యారా లేదా? ఓకే, రేవంత్ రెడ్డి గారు నన్ను కన్సల్ట్ కాలేదు, కానీ వారికంటే పెద్దోళ్ళు కన్సల్ట్ అయినారు నాకైతే. ఏఐసిసి స్థాయిలో, ఏఐసిసి స్థాయా లేకుంటే వారికంటే ముందు నుంచి ముఖ్యమంత్రి కావాలని అన్ని అర్హతలు ఉన్నటువంటి వాళ్ళ ఎవరైతే నన్ను సంప్రదించారు, కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానం నచ్చదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖ్యంగా చూస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అలవిగాని హామీలు ఇచ్చి అబాస్ పాలవుతూ ఈరోజు శాశ్వతంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పాతరేయబడ్డది. అటువంటి పార్టీలకు పోయే కర్మ నాకేముంటుంది? ఫైనల్గా గువ్వల బాలరాజు లక్ష్యం ఏంటి రాజకీయంగా? గువ్వల బాలరాజు లక్ష్యం ఒకటే. నేను ఏ నేపథ్యం నుంచి అయితే వచ్చాను ఆ నేపథ్యం కలిగినటువంటి ప్రతి ఒక్కరికి అంత్యోదయ అందాలి, ప్రతి ఒక్కరు రాజకీయంగా ముందుకు రావాలి, ప్రతి ఒక్కరు వ్యాపారాల్లో స్థిరపడాలి. ఎవరికి నచ్చిన రంగంలో వాళ్ళు స్థిరపడుతున్నటువంటి తరుణంలో నాకున్నటువంటి పరిజ్ఞానం, నాకున్నటువంటి అవగాహనను వాళ్ళకి అందించి నా ద్వారా ప్రభుత్వాలతో పనిచేయించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలనేది ఆలోచన తప్ప మళ్ళీ ఎమ్మెల్యే కావడం, ఎంపీ కావడం నా ఆశయం కాదు. అట్లని అవకాశం వస్తే వదులుకుంటారంటే వదులుకునే ముచ్చటే ఉండదు. ఖచ్చితంగా పొలిటికల్ మాస్టర్కి పదే అవార్డు యూజ్ చేస్తున్నారు కదా ఈ మధ్యలో, పొలిటికల్ పవరిజం మాస్టర్కి అని అంబేద్కర్ గారు చెప్పిన విధంగా. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? రండి, మాట వంటి వాళ్ళని పక్కన పెట్టండి, చురుగ్గా పాత్ర పోషించండి, ఎవరికి లొంగకండి, ఎవరి ఆలోచన విధానాల కోసం మీరు బలిపశువులు కాకండి. మీకంటూ ఒక ఎజెండాను పెట్టుకోండి, అది ప్రజల ఎజెండాగా ముందుకు రండి, ప్రజలకు సేవ చేయండి. ఏది శాశ్వతం కాదు. మనం పుట్టినప్పుడు మనం ఎంబడి రాలేదు, ఏది రాలేదు, వెళ్ళేటప్పుడు ఏది కూడా రాదు. మనము ఈ దేవుడు ఇచ్చినటువంటి ఈ జన్మ
సార్థకత కావాలంటే మనకున్నటువంటి పరివ్యూలో మనం ఏదైనా సేవలు అందించేటువంటి ప్రయత్నం చేయండి. ఇదే రాజకీయమే నిజమైనటువంటి వేదిక. రాజకీయాల ద్వారానే చట్టసభల్లో అడుగు పెడితేనే మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి ఆ దిశగా మీ చదువులు కానీ ఆలోచనలు కానీ మీ అడుగులు కానీ ఉండాలని యువతను కోరుకుంటూ దయచేసి యువతరం రాజకీయాల్లోకి రండి. ఇప్పుడు మళ్ళొక్కసారి అచ్చంపేటకు విషయంలో చెప్తా ఉన్నా, ఒక్కడిగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎంతో వందలాది మంది యువతీ యువకులను నేను ప్రజాప్రతినిధులను చేసిన 2 టర్ములలో. నేను ఎమ్మెల్యే కాకముందే దాదాపుగా 40% మంది లోకల్ బాడీస్లో ప్రజాప్రతినిధులను చేసిన ఆ సన్మాన సభకు గౌరవనీయులు హరీష్ రావు గారిని తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా సన్మానం చేయించడం జరిగింది. అటువంటి అనుభవం కలిగిన నేను ఈరోజు మరొక్కసారి నేను ఎన్నికల కంటే ముందు జరుగుతున్న కుట్రలన్నీ కూడా నాకు తెలుసు. ఆ కుట్రలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను చాలా బాహాటంగా మాట్లాడడం జరిగింది. ఏమైతే ఓడిపోతే చచ్చిపోతానా, అద్భుతంగా మళ్ళీ గొప్ప ప్రణాళికతో తిరిగి వస్తా. ఎట్లయితే కుట్రదారులు ఉన్నారో మోసం చేసి ఇతర పార్టీలకు అమ్ముడు పోయి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళను మాత్రం రాజకీయంగా సమాధి చేస్తా, మళ్ళీ కొత్త రక్తాన్ని పరిచయం చేస్తా అని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గం కాదు, నాగర్ కర్నూలు జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, అవసరమైతే రాష్ట్రంలో కూడా యువతరాన్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొస్తా. యువత ద్వారానే ప్రజలకు సేవలు అందించడానికి ఆస్కారం ఉంటుందని చాటి చెప్తా. ఓకే అన్న, మీ ఆశయం నెరవేరాలని, మీరు అనుకున్న అంత్యోదయ ఏదైతే ఉందో చివరి వ్యక్తికి కూడా మీరు ఆ స్థితిగతుల మార్పు కోసం మీరు ఫలితం అందాలని కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.